హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కజ్జికాయలు లేదా కరియలు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా 1 kg మైదా పిండి తీసుకొని నేను ఎలాంటి సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేయకుండా కలిపేశానండి. ఇలా వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 30 నిమిషాలు మైదా పిండి అనేది నానుతుంది. ఇలా పక్కన పెట్టుకొని ముందుగా ఎండు కొబ్బరి పొడిని చేసుకోవాలండి. దానికోసం 1/2 kg ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరిని చూసారా, ఇలా మిక్సీలో వేసుకుంటే ఇలా పొడి అయిపోయింది. అందులో 1/2 kg వరకు చక్కెర తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా పూరీలా ఒత్తుకోండి. ఇలా పూరీలో ఒత్తుకున్నాక కజ్జికాయలు చేసేది ఉంటుంది కదండి, దానిలో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాక అందులో 2 టీ స్పూన్ల కుడక పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చాలా టైట్గా ప్రెస్ చేయాలండి, అప్పుడే అది విడిపోకుండా ఉంటుంది. చూసారా, ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసాక చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒకదాని వెనుక ఒకటి అన్నీ చేసుకొని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి. కొంతమంది పల్లీలు లేదా నువ్వుల పొడితో కూడా చేసుకుంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.